హలో హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ టు టు అవర్ అవర్ ఛానల్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ. వ్లాగ్స్ అండ్ థాట్స్. ఈ వీడియో వచ్చేసి మేము భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తున్నానండి. ముందు రోజు నైటే ముగ్గులన్నీ వేసేసుకున్నాము. అసలు ఆ ముగ్గులు వేయడానికి ఎంత టైం పట్టింది, అర్ధరాత్రి అయిపోయింది. ఇక భోగి రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే నిద్రలేచి భోగి మంటలు వేసాము. భోగి మంటలు అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి భోగి స్నానాలు, నేను నలుగు పెట్టి స్నానాలు చేయించామండి. ఆయిల్ పెట్టాలి, అంతకుముందు మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళంట ఇట్లాగా. ఇవన్నీ అందరూ మర్చిపోయారు. మేము ఇంకా అలాగే చేయాలి అని చెప్పి అలా తలస్నానాలు ఆయిల్ పెట్టి సున్నిపిండి నలుగు పెట్టి తలస్నానాలు చేయించాను. ఈవినింగ్కి భోగిపళ్ళు పోయాలని మొదలు పెట్టామండి. అవి సంధ్యా సమయంలోనే పోయాలి. ఇక ముందుగా వాటిని కలుపుకోవాలి. వాటిలో 5 రకాలు కలిపామండి. అక్షింతలు, రేగిపళ్ళు, బంతి పువ్వులు, ఇంకా ముందుగా నానబెట్టుకున్న శనగలు. అవి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి ఆ శనగల్ని. చిల్లర పైసలు, ఇవన్నీ కలిపి 5 రకాలు భోగిపళ్ళు కలిపాము. ఈ భోగిపళ్ళు పిల్లలకి ఫంక్షన్ చేయాలి అంటే మా అమ్మకి చాలా ఇష్టము. కానీ ఆవిడ ఇప్పుడు మాతో లేరండి. కానీ ఆవిడ ఎక్కడున్నా గానీ ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే మా పిల్లలకి ఖచ్చితంగా ఉంటాయనుకుంటున్నాను. ఆవిడ కోరిక మేరకు ఇవన్నీ, ఈ భోగిపళ్ళు ఫంక్షన్ అంతా మా పుట్టింట్లోనే చేశామండి. ఈ భోగిపళ్ళు అనేవి ఏ పిల్లలకైనా పోయొచ్చండి. ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా, ఎవరికైనా. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఏజ్ చూసుకోవాలి. 12 సంవత్సరాల లోపే పోయాలంటండి ఖచ్చితంగా. టీనేజ్ వస్తే పోయకూడదు. 13 అంటే 13 వస్తది కదా! ఆ తర్వాత వాళ్ళకి పోయకూడదండి. కాకపోతే ఆ భోగిపళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఇయర్ అనేది బేస్ ఇయర్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ బేస్ ఇయర్ అంటే వాళ్ళకి 3 గాని, 5, 7 ఆ ఇయర్‌లో చూసుకోవాలండి. మా పిల్లలకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు వాళ్ళకి సెకండ్ ఇయరు. మా అన్నయ్య పిల్లలకేమో ఇప్పుడే ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేశాము. ఈ భోగిపళ్ళనేవి ఎవరికైనా 3 టైమ్సే పోస్తారండి. 3 సంవత్సరాలు వరుసగా, లేదా మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చినా గానీ, ఏదైనా గానీ వాళ్ళకి 3 సార్లు మాత్రమే పోయాలి. అది కూడా 12 సంవత్సరాల లోపు. ఈ భోగిపళ్ళనేవి అసలు ఎందుకంటే, ఏ పిల్లలైనా హెల్తీగా ఉండడం కోసం ఆ భోగిపళ్ళనేవి పోస్తారండి. పిల్లలకి హెల్త్ ఇలాంటి భోగిపళ్ళు ఏయన్నా పోస్తే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయని చెప్తారు పెద్దవాళ్ళు. ఈ అమ్మాయి నందిని మా వదిన, మా అన్నయ్య వాళ్ళ ఆవిడ. కాకపోతే తను నాకన్నా చాలా చిన్నది. అందుకని నేను నందిని అంటాను. ఈ ఫంక్షన్ ఇద్దరం కలిసి ఇలా భోగిపళ్ళు కలిపి ఇలా హ్యాపీగా చేసుకున్నామండి. ఈ భోగిపళ్ళకి మేము ఎవరిని బంధువుల్ని పిలుచుకోలేదండి. ఎందుకంటే పండగ అందరి ఇళ్లలో వాళ్ళకి పనులుంటాయి కాబట్టి, ఇక అందుకని ఇంటి పక్కన అందరు ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళ చేతే అక్షింతలు వేయించుకున్నాము. ఈ భోగిపళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టడానికి ముందు ఇలా డెకరేట్ చేసుకున్నామండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ముందుగా మా నందిని దీపాలు వెలిగించింది. ఫస్ట్‌గా పిల్లలకి, ఏ పిల్లలకైనా వాళ్ళ తల్లిదండ్రి భోగిపళ్ళు పోయాలంటండి. అందుకే అలాగే మేము కూడా, నేను మా వారు ముందుగా పోసాము. 3 సార్లు పిల్లలకి అలా దిష్టి తీసినట్టు చూసి పోయాలండి. మా అత్తయ్య, మామయ్య చేత వేయించాము. ఇక అందరి తర్వాత అందరూ ఇంటికొచ్చిన ముత్తైదువులందరి చేత భోగిపళ్ళు పోయించాము, అక్షింతలు వేయించాము.
మా నందిని పోస్తుంది. మా అన్నయ్య రాలేదండి. మా అన్నయ్య, మా నాన్న షాప్‌లో బాగా బిజీ. వాళ్ళకి షాప్ ఉందండి. ఇక పండగంటే ఇంక అసలు చెప్పేదే లేదు. ఫుల్ బిజీగా ఉంటారు. పాపం వాళ్ళకసలు తీరికే ఉండట్లేదు. అసలు 10 నిమిషాలు ఈ పిల్లల్ని కదలకుండా కూర్చోబెట్టాలంటే ఎంత కష్టమైపోయిందో. మా చిన్నోడు చూడండి అసలే కోతి. ఇక తల మీద ఉండియన్నీ కింద పోసుకుంటా ఉన్నాడు. ఇక మేము పోయటం అయిపోయిన తర్వాత ఇక అందరిని ముత్తైదువులందరిని పిలిచి వాళ్ళ చేత పోయించి వీళ్ళకి ఫైనల్‌గా హారతిచ్చి వీళ్ళని పక్కకు తీసి మా అన్నయ్య పిల్లల్ని కూర్చోబెట్టాము. మనం భోగిపళ్ళు పోసేటప్పుడు వీళ్ళతో పాటు ఎవరైనా ఇండ్ల చుట్టుపక్కల చిన్నపిల్లలు గానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలుచుకొని అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి పంపించాము. ఇక ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చాము. ఇదండి మా భోగి పండుగ సెలబ్రేషన్స్. మేము ఇలా చేసుకున్నాం. మీరందరూ ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరినన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.